ఇప్పుడు మంగళగిరికి సంబంధించి ఎట్టు ఉండబోతుంది? రేపు లోకేష్ వచ్చేది వాళ్ళ నాన్న సీఎం అవుతాడు. అంటే చంద్రబాబు నాయుడు వస్తారో ఇద్దరు వాళ్ళ నాన్న సీఎం అవుతాడు. లోకేష్ మంగళగిరిలో వస్తాడు. 2 రూపాయలు అన్నా క్యాంటీన్ పెడుతున్నారు. 200 మంది 300 మంది అంటున్నారు. 2 రూపాయలకి పేదలకు కడుపు చూస్తున్నాడు. జగన్ కడుపు కొట్టాడు. 5 సంవత్సరాలు పెంట తినిపించాడు. మాకు తినిపించే పనులు లేకుండా ఏమి లేకుండా 2 రూపాయలు దొడ్డు. మరి జగన్ వస్తాడని అనుకున్నాం. జగన్ వస్తారు అనుకుంటున్నారా? అంటే ఎందుకని? ఆయన మరి మా బొట్టోళ్ళు ముసలోళ్ళకి మొత్తకోళ్ళకి న్యాయం చేస్తున్నాడుగా. అది గ్యారెంటీగా లాభాన్ని వస్తారు. అంటే ఆవిడ అంటే ఆర్కే గారికి ఇచ్చి ఉంటే బాగుంటది. ఆవిడ ఏం చేస్తారంటున్నారు చాలా మంది. అంటే ఆయన మద్దతు అంటే బీసీలకి ఇవ్వాలని ఇచ్చారు. ఆయన 2 సార్లు చేశాడు. మంగళగిరిని రూపురేఖలు మార్చాడు ఆయన. మంగళగిరి ఆర్కే హైవే రోడ్లు మంగళగిరి రోడ్డు గాని చుట్టుపక్కల పల్లెటూరు రోడ్డు గాని టీడీపీ అంటే దేనికని అంటే ఆయన 5300 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా మంగళగిరిని పట్టుదలగా తీసుకొని చాలా కార్యక్రమాలు చేశారు. వాటర్ కానీ, అన్న క్యాంటీన్ కానీ, సంజీవిని ఆరోగ్య మిత్ర కానీ ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు. లావణ్య గెలిచింది. అంటారా? నారా లోకేష్ వస్తారన్నారు చాలా మంది. అది చెప్పుకోవడమే పనులు చేశాక. అంటే ఎందుకు లావణ్య గారు రావాలంటారు? జగన్ అభివృద్ధి చేశాడు కాబట్టి. అంటే ఎట్లాంటి అభివృద్ధి చేయడం అంటారు? మంగళగిరి పేదలకు అభివృద్ధి చేశాడు. అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగా ఇచ్చినారా? టీడీపీ చూపిస్తాను. టీడీపీ అంటే లోకేష్ గారికి చూపిస్తారంటారా? దేనికన్నా? ఎందుకని? మార్పు కావాలని చూస్తున్నారు. అంటే మార్పు కావాలని చూస్తారా? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా ఈ ప్రభుత్వంలో. బాగానే ఉంది. అయినా మార్పు కావాలని అనుకుంటున్నారు. మెజార్టీతో లోకేష్ గెలిపిస్తారు. లోకేష్ గెలుస్తారంటారా? అంటే ఎందుకని? అభివృద్ధి కోసం. ఏముంది అభివృద్ధి? 2 సార్లు గెలిచాడు ఆర్కే. మా చెరువు మొత్తం అమ్ము దింగాడు. ఏం చేయలే. చెరువులో మట్టి ఊళ్ళో తోలుకుంటానికి కూడా మట్టి లేదు. అంటే కబ్జా చేసినారా? మన ఆర్ తెలుగు ఛానల్లో ప్రజానాడి భాగంగా ఈ రోజు మంగళగిరిలో ఈ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అంటే నారా లోకేష్ గారికి మద్దతు ఉంటుందా లేదా వైసీపీ నుండి మురుగడ లావణ్య గారికి మద్దతు ఉంటుందో ఈ రోజు మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? మహాలక్ష్మి. ఇప్పుడు మంగళగిరికి సంబంధించి ఎట్టు ఉండబోతుంది? రేపు లోకేష్ వచ్చేది వాళ్ళ నాన్న సీఎం అవుతాడు. అంటే చంద్రబాబు నాయుడు వస్తారో ఇద్దరు వాళ్ళ నాన్న సీఎం అవుతాడు. లోకేష్ మంగళగిరిలో వస్తాడు. 2 రూపాయలు అన్నా క్యాంటీన్ పెడుతున్నారు. 200 మంది 300 మంది అంటున్నారు. 2 రూపాయలకి పేదలకు కడుపు చూస్తున్నాడు. జగన్ కడుపు కొట్టాడు. 5 సంవత్సరాలు పెంట తినిపించాడు. మాకు తినిపించే పనులు లేకుండా ఏమి లేకుండా 2 రూపాయలు దొడ్లు చేసుకుంటున్నాం. 2 రూపాయలు కడుపు నిండా బో పెడుతున్నాడు. మరి ఇంకేంది? అంటే చాలా మంది ఇప్పుడు ఆయన వస్తే ఏం చేస్తాడు? లోకల్ కాదు కదా అంటున్నారు. అసలు గెలవతలకి ఎంతో చెప్పి చూస్తున్నాడే. గెలిచినా ఇంకెంత చేస్తాడు ఒక్కసారి ఆలోచిస్తాడు. ఆయన అసలు 5 సంవత్సరాలు గెలిచాడే కానీ ఏం చేశాడు? ఏం చేసినాడు? ఏం చేశాడు? ఏమన్నా కుట్టి మిషన్లు ఇస్తున్నాడు. మరి బళ్ళు ఇచ్చాడు. నాకు కూరగాయల బండి ఇచ్చాడు. మరి ఎవరికి ఏది కావాలంటే టిఫిన్ బళ్ళు అది కాదు ఇచ్చారు. టిఫిన్ బళ్ళు ఇస్తున్నాడు. మిషన్లు కావాలంటే మిషన్లు ఇచ్చాడు. మరి రిక్షా బళ్ళు లేవు, 3 చక్రాలే. అవి నాకు కావాలి మోకాళ్ళు నిప్పులంటే మోటార్ బిగి ఇచ్చేస్తున్నాడు. ఈయన ఏం బళ్ళు ఇచ్చాడు? 4-5 బళ్ళు ఇచ్చాడు. వాళ్ళు 100 బళ్ళు ఇచ్చాడు లోకేష్. అంటే సంక్షేమ పథకాలు, అమ్మఒడి, ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చాడు. ఈయన ఇచ్చేది ఏమన్నా కొత్తగా ఆయన ఉన్నప్పుడు జరిగిందిగా. మరి ఇవి ఉన్నాయి, లోన్లు ఉన్నాయి. మరి సంక్షేమ పథకాలు లేవు కదా? ఎందుకు లేవు? చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నాయి. లోన్లు ఉన్నాయి. పిల్లలకి అమ్మ ఒడేసాడు. ఉండేగా. ఇంకేముంది? అందరికి అమ్మ ఒడి ఇవ్వలేదు కదా? సగం మందికి వేసాడు, సగం మందికి వేయలేదు. కానీ వేస్తానని ఏడేసాడు. ఇది వేస్తాను అన్నాడు. మళ్ళీ 18 ఏళ్ళు వేస్తానన్నాడు. 18 ఏళ్ళు ఏమి లేవు. వేసాను బటన్ నొక్కాను. ఏం లేదు. అట్లా ఏంది? షోయింగ్ వేస్తే ఓట్లు పడతాయి. నేను వేసాను బటన్ నొక్కాను. ఏం పడలా. షోయింగ్ ఏమి రాడు. వీళ్ళిద్దరే వస్తారు. వాళ్ళ నాన్న సీఎం అవుతాడు. లోకేష్ వస్తాడు. ఈసారి మంగళగిరిలో లోకేష్ కన్ఫామ్గా. దాంట్లో స్వచ్ఛ లేదు. ఆయన బాగా చేయడు. డెవలప్మెంట్ ఏం మాకు చేయలే. వస్తుంది అంటే చెప్తారు. చేయపని చేశారు అంటున్నాడు. చేయలే. ఏం పనులు? మేము పక్కాటు బురదలో ఉంటున్నాం. ఇదిగో గెలిస్తే మేము కాలాలు కొడతాడు. ఏమి కొట్టిలో. ఒకసారి మాకు వెళ్ళి వచ్చి చూసాం అనుకో. పిల్లలతో వానలు పాములు బాగా పాముల్లోనే తేలుళ్ళకి మండ్ర కబళ్ళల్లో ఉంటున్నాం. అయినా ఒక్క కాలం కట్టిలే. అబద్ధాలు మోసం వాళ్ళదంతా. డెవలప్మెంట్ గ్యారెంటీ చేస్తాడు. బాగుంటది. ఇళ్ళ పట్టాలు ఇస్తాడు. ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తారు. పట్టాలు ఇస్తా అన్నాడు. ఈయన ఏమి జగన్ వల్ల 5 సంవత్సరాలు పడి ఏమి మేము పొందల. మాకు ఇల్లు కూడా లేదు. మేము రైల్వే స్థలంలో వేసుకుంటాం. ఇదిగో లేపుతాం అదిగో లేపుతాను. ఎంత ఇబ్బంది పడుతున్నాను అనుకున్నాం మమ్మల్ని. అదేమిటి ఇల్లు రాసుకోమంటే ఏమన్నాడు? మీకు ఇల్లు ఉందిగా అన్నాడు. లేకండి అంటున్నారు. 10 దాకా సోటు కాడు. మరి ఏం చేయాలి?
ఏదో లోకేష్ వస్తే మాకు ఇల్లు ఎత్తా అన్నాడు, లేదా పట్టాలు ఎత్తా అన్నాడు. మా పిల్లలు కూడా పిల్లల్ని వేసుకొని వానలో వంగల్లో ఎంత ఇబ్బంది, ఎంత నానా బాధలు పడతారు ఒకసారి చూడండి. మా పరిస్థితి మీకు తెలిసింది. ఇంతంతలో పాము ఇళ్లలో కొత్తగా పిల్లల్ని వేసుకొని చిన్నపిల్లల్ని. అది మాకు లోకేష్ రావాలి, వస్తాడు మంగళగిరిలో. మాకు వస్తే మాకు పనులు చేస్తాడు. ఇప్పుడు గెలవకుండా ఎంత పనులు చేస్తున్నాడు, గెలిచిన ఎంత పనులు చేస్తాడు ఒకసారి ఆలోచిస్తాడు. ఈసారి లోకేష్ కనపాము అంటే తేడా లేదు. ఇప్పుడు మరి ఏపీ రాష్ట్రానికి అలాగే మంగళగిరికి, ముఖ్యంగా మంగళగిరికి సంబంధించి సారి ఎట్ట ఉండబోతుంది? అయ్యని మనకేం తెలుసు అయ్యా, అవి ఎవరు అదృష్టం ఎట్టుంటే అట్టొచ్చింది ఉంటది. అంటే ఇప్పుడు టీడీపీ నుంచి లోకేష్, వైసీపీ నుంచి లావణ్య ఉన్నారు కదా, ప్రజలు ఎటువైపు మద్దతు చూపిస్తారు ఎక్కువ? మనకైతే తెలవదుగా, తెలవదు. కానీ ఈసారి మరి ఏపీ రాష్ట్రానికి ఎవరు వస్తారు ఏంటి? వాళ్ళ అదృష్టం ఎవరుంటే వాళ్ళు వస్తారయ్యా. అంటే మరి ఇందాక ఏదో చెప్పినారు కదా, మరి జగన్ వస్తాడని అనుకున్నాం. జగన్ వస్తారు అనుకుంటున్నారా? అంటే ఎందుకని? ఆయన మరి మా బొట్టోళ్ళు ముసలోళ్ళకి మొత్తకోళ్ళకి న్యాయం చేస్తున్నాడుగా. అది అంటే చాలా మంది మరి రోడ్లు డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఆ రోడ్ల సంగతి మాకెందుకు, మాకు అన్నం పెట్టాడుగా, వాళ్ళకి తింటున్నాం, కూర్చొని ఉంటున్నాం. మరి అది ఇబ్బంది లేవేటి మీకు? నాకేం లేదయ్యా, ఒకళ్ళ సంగతి నాకెందుకు. అంటే ఆయన పాలనలో, ఈయన పాలనలో బాగుందా మీకు? నాకు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు, పింఛన్ అన్ని పిల్లలకు కూడా బాగానే చేశాడు. సార్ మంగళగిరికి సంబంధించి ఎట్టు ఉండబోతుంది ఈసారి? టీడీపీ వచ్చిద్దేమో అని ఉందా? అంటే లోకేష్ గారు వస్తారంటారా? ఎందుకు రావాలంటున్నారు? అది తెలియదు మనకి, అవన్నీ వస్తాడు ఆయన. ప్రజల మద్దతు అయితే ఎక్కువ లోకేష్ గారికి అయితే ఉంది. అంటే ఆయన వస్తే బాగా చేస్తారంటారా సంక్షేమం అదంతానే? ఇంకంత దాని గురించి మనకు తెలియదు కానీ బాగా చేస్తాడు అంటున్నారు. ఈసారి మంగళగిరికి ఎట్టు ఉండబోతుంది అంటారు? మంగళగిరి వైఎస్ఆర్ గెలుస్తుంది. వైఎస్ఆర్ దేనికన్నా? పని చేశారు కాబట్టి, జగన్ పని చేశాడు కాబట్టి గెలుస్తారు. అంటే ఎట్లాంటి పని చేశారంటారు? రోడ్లు, స్కూళ్ళు, వైద్యం అన్ని చేశారు. లేని పేదవాళ్ళకి కొంత చేయూత ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, చేశాడు. చరిత్రలో 70 సంవత్సరాల నుంచి ఎవరు ఇయ్యలేదు, ఆయన చేశాడు. అంటే చాలా మంది ఉద్యోగాలు లేవు, మద్యపానం రేట్లు పెంచారు అంటున్నారు. అవి పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి, పెరగకుండా ఉంటాయి. పప్పు ఉప్పు అన్ని పెరుగుతూనే ఉంటాయి, పెరగకుండా ఉండవు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నా పెరుగుతూనే ఉన్నాయి, అంతే. దాన్ని బట్టి అయితే అంటే ఈసారి మంగళగిరికి సంబంధించి వైసీపీ వస్తుందంటారా? లావణ్య గారు వస్తారంటారా? గ్యారెంటీగా లావణ్య గారు వస్తారు. అంటే ఆవిడ అంటే ఆర్కే గారికి ఇచ్చి ఉంటే బాగుంటది, ఆవిడ ఏం చేస్తారంటున్నారు చాలా మంది. అంటే ఆయన మద్దతు అంటే బీసీలకి ఇవ్వాలని ఇచ్చారు. ఆయన 2 సార్లు చేశాడు. మంగళగిరిని రూపురేఖలు మార్చాడు ఆయన. మంగళగిరి ఆర్కే హైవే రోడ్లు, మంగళగిరి రోడ్డు గాని, చుట్టుపక్కల పల్లెటూరు రోడ్డు గాని, ఇక నవ్వులలో 40 సంవత్సరాల నుంచి రోడ్లు, ఆ కాలనీలో మొత్తం ఆయన మట్టి పోపించాడు, రోడ్లని పోయించాడు బాగా. మంగళగిరికి ఆయన బాగా సేవ చేశాడు. ఈ కులాల వారిగా కమిటీ హాల్ చాలా కట్టించారు. ఒకళ్ళకి 1.5 కోట్లు పెట్టి 2 కోట్లు పెట్టి కమిటీ హాల్ కట్టించారు, అందరి కులాలు కట్టించారు. దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుంది అంటారు. వైసీపీ 122 సీట్లు వైసీపీ వస్తుంది. అంటే చాలా మంది ఇప్పుడు లోకేష్ వస్తే బాగుంటది, ఆయన బాగా డెవలప్ చేస్తాడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా అంటున్నారు చాలా మంది. మాజీ ముఖ్యమంత్రి కొడుకు చెప్పుకోవడం గానీ ఆయనకి 3 శాఖలు ఇచ్చారు, అప్పుడు ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు నేను మంగళగిరిలో మనసులో పెట్టుకుంటానంటాడు, మనసులో పెట్టుకుంటూ పోయే ఉంది, పని చేయాలి కదా. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి సరే ఎట్ట ఉండబోతుంది అంటారు? లావణ్య గెలిచింది. లావణ్య గెలిచిద్ది అంటారా? నారా లోకేష్ వస్తానన్నారు చాలా మంది. అది చెప్పుకోవడమే, పనులు చేసినాక. అంటే ఎందుకు లావణ్య గారు రావాలంటున్నారు? జగన్ అభివృద్ధి చేశాడు కాబట్టి. అంటే ఎట్లాంటి అభివృద్ధి చేయడు అంటారు? మంగళగిరి పేదలకు అభివృద్ధి చేశాడు. అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగా ఇచ్చినారా? అంటే మద్యపాన నిషేధం చేయలేదు, మందు రేట్లు పెంచాడు అంటారు చాలా మంది. అవన్నీ మామూలే. దాన్ని బట్టి అయితే మళ్ళీ ఇప్పుడు వస్తారు, లావణ్య గారు వస్తారంటారు. అయితే వచ్చింది, ఆవిడ వస్తే బాగా చేస్తారంటారా? ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో లోకేష్ గారు, తర్వాత వైసీపీ నుంచి మునుగడ లావణ్య గారు అయితే పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రజలు దేనికి మద్దతు చూపిస్తారంటారు? టీడీపీ చూపిస్తాం. టీడీపీ అంటే లోకేష్ గారికి చూపిస్తారంటారా? దేనికన్నా, ఎందుకని? మార్పు కావాలని చూస్తున్నారు. అంటే మార్పు కావాలని చూస్తున్నారా? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా ఈ ప్రభుత్వంలో? బాగానే ఉంది, అయినా మార్పు కావాలని అనుకుంటున్నారు. అంటే ఆయన వస్తే ఎలా చేస్తారంటారు? ఐడియా లేదు, బాగానే చేస్తారు అనుకుంటున్నారు. ఈసారి అంతా అంటే ప్రజల మద్దతు అయితే ఈసారి లోకేష్ గారికి ఉందా ఎక్కువ? అంటే ఈవిడ కూడా బాగా చేస్తాను, తర్వాత ఆర్కే గారు సపోర్ట్ ఉందంటున్నారు చాలా మంది. ఎవరికి ఉండాలి సపోర్ట్ వాళ్ళకు ఉండేది.
దాన్ని బట్టి అయితే మళ్ళీ ఈసారి టీడీపీ వస్తుంది అంటారు ఇక్కడ. కన్ఫర్మ్ మరి మంగళగిరిలో ఎట్ట ఉండబోతుంది ఈసారి? అంటే టీడీపీ నుంచి లోకేష్ గారు ఉన్నారు, వైసీపీ నుంచి అయితే మూడుగడల లావణ్య గారు అయితే ఉన్నారు. ప్రజలు ఈసారి ఎటువైపు చూపిస్తారు? 50,000 మెజార్టీతో లోకేష్ గెలిపిస్తారు. లోకేష్ గెలుస్తారంటారా? అంటే ఎందుకని? అభివృద్ధి కోసం. ఏముంది అభివృద్ధి? 2 సార్లు గెలిచాడు ఆర్కే. మా చెరువు మొత్తం అమ్ము దింగాడు, ఏం చేయలే. చెరువులో మట్టి ఊళ్ళో తోలుకుంటానికి కూడా మట్టి లేదు. అంటే కబ్జా చేసినారా? కావాలంటే మీరు పోయి చెరువు వీడియో తీసి తీసుకోవచ్చు. అంటే ఆర్కే బాగా చేశాడు తర్వాత అంటున్నారు చాలా. ఏం చేశాడు? ఆ రోడ్లన్నీ తోలిచ్చాడా? రోడ్లన్నీ కాంట్రాక్టర్ ఇచ్చాడు, అందుకని ఆయన ఊరకు తోలిలా. అంటే ఈసారి మళ్ళీ లోకేష్ వస్తారంటారు అయితే. అంటే ఆయన వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారంటారు? మాకు కావాలని అభివృద్ధి కావాలని లొకేషన్ కావాలని ఉంచుకున్నాం. అంటే చాలా మంది ఆయన నాన్ లోకల్ కదా, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఒకసారి గెలిచినాడు, రెండోసారి ఓడిపోయినాడు, రెండోసారి నిలబడ్డా. అయినా కానీ లోకేష్ సొంత దీంట్లో సరే సొంత డబ్బులతో చేపిస్తున్నాం. పెట్టినాడా? ఏం చేసినాడు ఇక్కడ? ఏం చేసింది? ఆడవాళ్ళకి పనులు చూపిస్తున్నాడు, కుట్టి మిషన్లు అన్ని. ఆర్కే ఏం చూపిస్తున్నాడు? ఆ చెరువు మొత్తం మూది అంగటం. మేము టాప్ పని చేసుకునే వాళ్ళం, ఇసుక లేక ఇంటికి ఆడిపోయి ఎడుతున్నాం. టీ కొట్లో టీ పోయామంటే ఆయన అప్పు పోతాడా? అట్టుంది మా పరిపాలన. దాన్ని బట్టి అయితే ఈసారి లోకేష్ మద్దతు ఉంటదంట. లోకేష్ గెలిస్తేనే, లేకపోతే ఏపీ జనం నాశనం వేసిపోవడం. ఈసారి పైన ఎవరు వస్తారంటారు బాబాయ్? చంద్రబాబు కూటమి వస్తుందంటారు అయితే. అంటే జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇవన్నీ ఇచ్చారు అంటున్నారు చాలా మంది. ఏం పని చేయరు. నిన్న చూసి ఒక కోడికెత్తి డామా లాగా ఏడో డామా అట్లా. అంటే నిజం కాదంటారు అదే? ఎంత డామాలు. లేకపోతే ఏరి పోలీసులు అంతమంది ఉంటే సీఎం జైలుకి రాయటువంటి మాటల. అంటే చీకట్లు వేసినారు కదా. అసలు సీఎం పోతుంటే లైటింగ్ లేకుండా ఉంటుంది. సీఎం పోతుంటే లైటింగ్ కరెంట్ ఉండపోవటం ఏంది? దాన్ని అడిగితే మా బోటోళ్ళు అడిగితే ఏం కేసులు పెడతారని అది ఒక భయం. అది ఏమి లేదు. దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ ఇక్కడ లోకేష్ గారికి అయితే బాగుంటది అంటారు. ఓకే, థ్యాంక్స్ బాబు.